సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్ నేరస్తుల కన్ను. ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ నేరస్తుల బారిన పడడం తప్పదనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో కాదేది సైబర్ క్రైమ్ కి అనర్హం అన్నట్లుగా ఆ బ్యాచ్ కూడా సరికొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ సమయంలో తాజాగా సమగ్ర కుటుంబ సర్వే పైన సైబర్ నేరస్తులు కన్ను వేశారని అంటున్నారు. అవును, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పైన సైబర్ నేరస్తుల కన్ను పడిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫ్యామిలీ డీటెయిల్స్ సేకరించేందుకు ఫోన్ చేశామని చెబుతూ అడిగిన పత్రాలు ఇవ్వాలని కోరుతూ కాల్స్ వస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. సర్వేలో భాగంగా కాల్ చేశామని చెబుతూ ఆధార్, పాన్ తదితర వివరాలు అడుగుతున్నారని, లేని పక్షంలో తాము పంపించే లింక్ ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని నేరగాలు నమ్మిస్తున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో వాళ్ళు వాట్సాప్ కు పంపించిన లింక్ పై క్లిక్ చేస్తే ప్రమాదకర యాప్లు ఫోన్ లో డౌన్లోడ్ అయిపోతాయి. దీంతో మన ఫోన్ ని వాళ్ళు పూర్తిగా యాక్సెస్ చేయగలుగుతారు. ఇందులో భాగంగా ఆ ఫోన్ లోని ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు మొదలైన వివరాలను తమ చేతిలోనికి తీసుకుంటారు సైబర్ నేరగాళ్లు. అక్కడ నుంచి వారు అసలు పని మొదలవుతుంది. ఆ ఫోన్లలో ఉన్న పర్సనల్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇదే సమయంలో అప్పటికే యాక్సెస్ పొందిన బ్యాంక్ ఖాతా పాస్వర్డ్ తో డబ్బును తస్కరించడం చేస్తారని అంటున్నారు. మరికొంతమంది ఆ ఫోన్లలో ఫోటోలతో మార్పింగ్ చేసి భారీగా డబ్బు గుంజుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సర్వే సిబ్బంది నేరుగా ఇళ్లకే వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారు తప్ప ఫోన్లు చేసి ఫోన్లకు లింకులు పంపరు అనే విషయమంతా గుర్తించుకోవాలి. ఇదే సమయంలో సర్వే సిబ్బంది ఆధార్, పాన్, రేషన్ కార్డులు తీసుకోరు, ఫోటోలు అడగరు. ఇదే సమయంలో వేలి ముద్రలు సేకరించరు. ఈ విషయాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఏదైనా అనుమానాస్పద లింకులు వచ్చినా, మోసపోయినట్లు తెలిసినా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత సంచలనమైన అంశంగా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతను కొంతమంది చెబుతుంటే దీనివల్ల ఎదురయ్యే సమస్యలను మరికొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో నైతికతతో కూడిన ఏఐ వాడకం ముఖ్యమంటూ మరికొంతమంది స్పందిస్తున్నారు. ఇక ఇంకొంతమంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి మనిషిని దూరం చేస్తుందని చెబుతుంటే మరికొంతమంది ఏఐ వల్ల ఉద్యోగాల కొరతతో పాటు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని చెబుతుంటారు. ఏది ఏమైనా మనిషికి ఏఐ ప్రత్యామ్నాయం కాదనే మెజారిటీ వర్గాల అభిప్రాయం. ఈ సమయంలో అనూహ్య ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా గూగుల్ ఏఐని ఉపయోగించిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఓ సహాయం కోసం ఏఐ చాట్ బాట్ జెమినిని ఆ విద్యార్థి సంప్రదించగా అది తనను గట్టిగా తిట్టడమే కాకుండా చనిపోవాలని చెప్పినట్లు సదరు విద్యార్థి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. అవును, ఓ విద్యార్థి హోంవర్క్ కోసం ఏఐ చాట్ బాట్ జెమినిని సంప్రదించాడు. ఈ సమయంలో స్పందించిన ఏఐ, ఇది మీకోసం మాత్రమే, మీరేమి ప్రత్యేకమైన వారు కాదు, మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు, సమాజానికి భారంగా మారారు, మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ, దయచేసి చనిపోండి అని సమాధానం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా తాను భయపడిపోయినట్లు విద్యార్థి తెలిపాడు. అది జరిగిన తర్వాత రోజంతా బాధపడినట్లు వెల్లడించాడు. ఇలాంటి వాటికి టెక్ కంపెనీలే బాధ్యత వహించాలని అన్నాడు. ఇదే సమయంలో ఈ చాట్ బాట్ తో సంభాషిస్తున్నప్పుడు తాను పక్కనే ఉన్నానని, ఆ డివైస్ ను కిటికీలోంచి బయటకు విసిరేయాలనుకున్నట్లు విద్యార్థి సోదరి తెలిపారు. మరోపక్క ఈ వ్యవహారంపై సదరు టెక్ కంపెనీ కూడా స్పందించింది. ఇందులో భాగంగా కొన్ని సందర్భాల్లో నాన్ సెన్సికల్ రెస్పాన్స్ లతో ఇవి ప్రతిస్పందిస్తాయని చెప్పుకొచ్చింది. అందుకు ఈ తాజా ఘటనే ఉదాహరణ అని పేర్కొంది. ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఓ రైలుకి ఓనర్ అయిన రైతు. అసలు స్టోరీ అదే. సాధారణంగా బాగా డబ్బులు సంపాదించిన వారు తమ పేరుతో బంగ్లాలు, కార్లు, ఆఖరికి విమానాలు, హెలికాప్టర్లు, ఓడలు కూడా ఖరీదు చేయడం మనకు తెలుసు. అయితే ఓ రైతు ఏకంగా రైలునే తన సొంతం చేసుకున్నాడు. అంటే మీరు నమ్ముతారా? అవును, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ సంఘటన పంజాబ్ లోని లుధియానాలో చోటు చేసుకుంది. అయితే ప్రభుత్వ ఆస్తిగా భావించే రైలు ఒక రైతు పేరు మీద ఎలా ఉంది అని డౌట్ మీకు రావచ్చు. ఇది రైల్వే అధికారుల తప్పిదం కారణంగా జరిగిన ఓ చిన్న పొరపాటు. ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించబడే భారతీయ రైల్వేలో అధికారులు చేసిన ఒక పొరపాటుతో స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలును ఓ రైతు ఖాతాలోకి వెళ్లేలా చేసింది. రైల్వే చరిత్రలో నిజంగా ఇది ఒక అసాధారణ ఘటనే. 2007లో లుధియానా నుంచి చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం అధికారులు భూసేకరణ నిర్వహించారు. ఈ క్రమంలో కటానా గ్రామంలో రైల్వే లైన్ కోసం భూమి ఇచ్చిన ప్రతి రైతుకి 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే తన పక్క గ్రామంలో రైతులకు ప్రభుత్వం ఎకరానికి 75 లక్షలు ఇచ్చినట్లుగా తెలుసుకున్న సంపూరణ్ సింగ్ అనే రైతు ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని అంతటితో వదలకుండా అతని దీనిపై న్యాయ పోరాటం చేశాడు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ 25 లక్షల పరిహారాన్ని 50 లక్షలకు పెంచారు. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో పరిహారం 1,47,00,000కు పెరిగింది. ఈ మొత్తాన్ని నార్త్ రైల్వే 2017లోగా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా సరే తనకు అందాల్సిన పరిహారం అందకపోవడంతో సంపూరణ్ సింగ్ పూర్తి పరిహారం కోసం మళ్లీ కోర్టు
తలుపులు తట్టాడు. తనకు చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 42 లక్షలు మాత్రమే చెల్లించినట్టుగా అతని కోర్టుకు తెలిపాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ జస్పాల్ వర్మ భారతదేశ చరిత్రలో కనీవిని ఎరుగని తీర్పును వినిపించారు. ఢిల్లీ నుంచి అమృత్సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ తో పాటు లుధియానాలోని స్టేషన్ మాస్టర్ ఆఫీస్ కూడా జప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో భారతదేశ చరిత్రలో ఓ రైలుకి యజమానిగా మారిన ఏకైక రైతుగా సంపూరణ్ సింగ్ చరిత్ర సృష్టించారు. అత్యంత ఆసక్తికరంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఫలితం టై అయితే అనే చర్చ కూడా జరిగిన నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేస్తూ ట్రంప్ విజయం సాధించారు. సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. త్వరలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో ట్రంప్ గెలిచిన తర్వాత దేశం విడిచిపోతున్న వారి జాబితా పెరుగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఓ క్రూయిజ్ కంపెనీ ఓ వినూత్న టూర్ ప్యాకేజ్ ని ప్రవేశపెట్టింది. అవును, విల్లా వై రెసిడెన్స్ అనే క్రూయిజ్ కంపెనీ ఓ వినూత్నమైన టూర్ ప్యాకేజ్ ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 4 ఏళ్ల పాటు సముద్రంలో ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పలానవారు గెలిస్తే దేశం విడిచిపోతామని చెప్పిన వారిని దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాన్ని ఈ ప్యాకేజ్ ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన విల్లా వై రెసిడెన్సీ ప్రస్తుత పాలన వద్దు అనుకునే వారికి మంచి టూర్ ప్యాకేజీ తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా 4 ఏళ్ల పాటు క్రూయిజ్ షిప్ లో ప్రపంచాన్ని చుట్టేయొచ్చని పేర్కొంది. అయితే ఈ ప్రకటనలో ఎక్కడా ట్రంప్ పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త పడింది. ఇక ఈ టూర్ ప్యాకేజీ విషయాలకొస్తే డబుల్ ఆక్యుపెన్సీ గదులకు $1,59,999 అంటే సుమారు $1,35,00,000. సింగిల్ ఆక్యుపెన్సీ గదులకు $2,55,999 అంటే సుమారు $2,16,00,000 చెల్లించాల్సిందిగా తెలిపింది. ఇంతకు ఈ ప్యాకేజీకి పెట్టిన పేరేమిటో తెలుసా? స్కిప్ ఫార్వర్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.